నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీజేపీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీఏకు 400 సీట్లు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మోడీ షాట్ టార్గెట్. అనుకున్నది సాధించి తీరుతామని కమలనాథులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ బీజేపీకి అంత సీన్ లేదని ప్రత్యర్థి పార్టీలు కొట్టిపారిస్తున్నాయి. ప్రజలతో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని, వాస్తవానికి బీజేపీకి ఈసారి 180 సీట్లు దాటవని ఇండియా కూటమి లెక్క చెబుతోంది. రాష్ట్రాల వారీగా వారు చేయించుకున్న సర్వే వివరాలను మిత్రపక్షాలకు పంపి ధైర్యం నూరిపోస్తోంది. రామ మందిరం మతం అంశాల కన్నా ఈసారి నిరుద్యోగిత, పేదరికం అంశాలే ఓటర్లను ప్రభావితం చేస్తాయన్న సిఎస్డిఎస్ ప్రీపోల్ సర్వే వివరాలను కూడా ఇండియా కూటమి నేతలు ముందు పెడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. ఈసారి తమ టార్గెట్ 370 సీట్లు అని చెబుతోంది. దేశ ప్రజల్లో మోదీ అంటే, బీజేపీ అంటే ఆదరణ పెరిగిందని, తాము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతామని కమలనాథులు చెబుతున్నారు. ఉత్తరాదితో పాటు దక్షిణాదిని కూడా ఈసారి దున్నేస్తామని ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే బీజేపీది అంతా మైండ్ గేమ్ అని, ఈసారి ఆ పార్టీకి 180 సీట్లు దాటవని ఇండియా కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. ఇండియా కూటమి తరపున ఇటీవల దేశవ్యాప్తంగా సర్వే చేయించారట. ఆ సర్వే ఫలితాలను ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు అందజేశారట. వాటి ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు ఇండియా కూటమి పదును పెడుతుంది. ఇండియా కూటమి సర్వే ప్రకారం ఈసారి బీజేపీకి, ఎన్డీఏకు ఓట్లు సీట్లు గణనీయంగా తగ్గుతాయి. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు ఓట్లు సీట్లు పెరుగుతాయి. దేశంలోని ఉత్తర, తూర్పు, పడమర ప్రాంతాల్లో బీజేపీ ఇప్పటికే సాధించాల్సిందంతా సాధించింది. ఇంకా పెంచుకోవడానికి అక్కడ సీట్లు లేవు. వారి అంచనా అంతా దక్షిణాదిపైనే. కానీ దక్షిణాదిలో బీజేపీకి ఊహించినంత సీన్ లేదని ఇండియా కూటమి భావిస్తుంది. దక్షిణాదిన 130 సీట్లలో ఇండియాదే ఆధిక్యం. దక్షిణ భారతదేశంలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో 39, కర్ణాటకలో 28, ఆంధ్రప్రదేశ్లో 25, కేరళలో 20, తెలంగాణలో 17, పాండిచ్చేరిలో 1 చొప్పున లోక్సభ స్థానాలున్నాయి. మొత్తం కలిపితే 130 సీట్లు. ఈ 130 సీట్లలో ఇండియా కూటమిదే స్పష్టమైన ఆధిక్యంగా చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీకి 29 మంది సభ్యులున్నారు. అవన్నీ కూడా కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చినవే. కర్ణాటక నుంచి 25, తెలంగాణ నుంచి 4 సభ్యులున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరిలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. 39 స్థానాలున్న తమిళనాడులో డీఎంకే పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి మళ్లీ గెలుస్తుందని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. తమిళనాడులో గతంలో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని కూడా ఒక్క సీటు గెలవలేని బీజేపీ ఈసారి కూడా అక్కడ ఏమీ సాధించలేదని ఇండియా కూటమి విశ్వాసం. తమిళనాడులోని మొత్తం సీట్లు ఇండియా కూటమి ఖాతాలోనే పడతాయని వారు చెబుతున్నారు. 20 స్థానాలున్న కేరళలో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి సీట్లు పంచుకుంటాయంటున్నారు. కర్ణాటకలోని మొత్తం 28 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి అన్ని సీట్లు గెలవడం కష్టమంటున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కనీసం చెరిసగం సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బలం కాస్త పెరిగే అవకాశం ఉంటుందని ఇండియా కూటమి కూడా ఒప్పుకుంటుంది. తెలంగాణలో గతంలో 4 సీట్లు ఉంటే 1-2 గెలవచ్చు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఖాతా తెరిచే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెరిగే సీట్లు కర్ణాటకలో తగ్గే సీట్లతో సరిపోతాయని, మొత్తంగా దక్షిణాదిలో బీజేపీకి 30 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. దక్షిణాదిలో 75 సీట్లు ఇండియా కూటమే గెలుచుకుంటుందని కాంగ్రెస్ మిత్ర పక్షాలు బలంగా చెబుతున్నాయి. ఉత్తరాదిలో 350 సీట్లకు 340 సీట్లు బీజేపీ గెలుస్తుందా? దేశంలోని మొత్తం 545 పార్లమెంటు సీట్లలో దక్షిణాదిలో ఉన్న 130 పోగా మిగిలినవి 415 సీట్లు మాత్రమే. ఈ 415 సీట్లలో కూడా బీజేపీ అన్నింట్లో పోటీ చేయడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాలైన జనతాదళ్ యునైటెడ్, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ, ఇతర చిన్న చితక పార్టీలకు కేటాయించిన సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతంలో పోటీ చేసే స్థానాలు 350కి మించకపోవచ్చు. బీజేపీ అనుకున్నట్లు 370 సీట్లు రావాలంటే ఈ 350 సీట్లలో 340 సీట్లు గెలవాలి. ఎన్డీఏ కూటమిగా 400 మార్కు సాధించాలంటే 415 సీట్లలో 385 సీట్లు గెలవాలి. అదంతా ఈజీగా కాదని ఇండియా కూటమి గట్టిగా చెబుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఇంకా పెరగడానికి ఏముంది? ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. లోక్సభ ఎన్నికలలో ఈ ఫలితాలే రిపీట్ అయినా ఈ 3 రాష్ట్రాల నుండి బీజేపీ అదనంగా సాధించేదేమీ లేదు. మధ్యప్రదేశ్లో 29, రాజస్థాన్లో 25, ఛత్తీస్గఢ్లో 11 స్థానాలున్నాయి.
ఈ 3 రాష్ట్రాలలో 65 లోక్సభ స్థానాలుండగా 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ 61 స్థానాలను, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం 1 స్థానంలో గెలుపొందాయి. అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెద్దగా సీట్లు పెరిగే అవకాశం లేదు. ఈ రాష్ట్రాలలో బీజేపీకి 15 నుండి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదని ఇండియా కూటమి చెబుతుంది. 5 రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీకి 100% సీట్లు. 2019 ఎన్నికలలో గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని 52 లోక్సభ స్థానాలకు గాను 52 స్థానాలను బీజేపీ గెలుపొందింది. ఇంకా అక్కడ బీజేపీ 1 సీటు కూడా అదనంగా గెలుచుకోలేదు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఢిల్లీ, గుజరాత్ లో ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, రైతాంగ ఉద్యమంలో హర్యానా రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో బీజేపీకి ఈ రాష్ట్రాల్లో సీట్లు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదని ఇండియా కూటమి అంచనా వేస్తుంది. ఈ 5 రాష్ట్రాల్లో కనీసం 15 సీట్లు తగ్గే అవకాశం ఉందన్నది తమ సర్వేలో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో గత వైభవం సాధ్యమేనా? 80 లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో 2019లో 49.98% ఓట్లతో 62 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. 2014తో పోల్చితే 9 సీట్లు తగ్గాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 41.29% ఓట్లు మాత్రమే బీజేపీ పొందింది. యూపీలో అయోధ్య తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడం, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాల వలన బీజేపీకి గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే కనీసం 30 సీట్లు తగ్గే అవకాశం ఉందని ఇండియా కూటమి లెక్కలు వేస్తుంది. బీజేపీకి ఎంత హవా నడిచినా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ కొన్ని స్థానాలు ఖచ్చితంగా గెలిచే సంప్రదాయం ఉందని చెప్తున్నారు. బీహార్లో నితీష్ వ్యవహారం బెడిసి కొడుతుందా? హిందీ బెల్టులో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్. 40 లోక్సభ స్థానాలకు గాను 2019లో ఎన్డీఏకు 39 స్థానాలొచ్చాయి. బీజేపీకి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్ యునైటెడ్కు 16, లోక్ జనశక్తి పార్టీకి 6 స్థానాలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ తర్వాత బీజేపీతో జతకట్టడం ప్రజల్లో వ్యతిరేకతకు కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడవడం వల్ల ఎన్డీఏ కూటమికి నష్టం తప్పదంటున్నారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్ష కూటమి సగానికి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా కూటమి అంచనా. జార్ఖండ్లో మొత్తం 14 సీట్లకు గాను 2019లో బీజేపీ 11, మిత్రపక్షం అల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 1 స్థానంలో గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఇండియా కూటమి చెబుతుంది. షిండే రాజకీయం మొదటికే మోసమా? మహారాష్ట్రలోని 42 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీ 23, అప్పటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన 18 స్థానాలను పొందాయి. కాంగ్రెస్ 1, ఎన్సీపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి. ఇప్పుడు ఏక్నాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ ఎన్డీఏతో ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ ఇండియా కూటమితో ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రభావం కలిగిన ఠాక్రే కుటుంబం నుంచి అధికారాన్ని లాక్కోవడానికి షిండేను ముందు పెట్టి బీజేపీ చేసిన రాజకీయం పట్ల ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు ఇండియా కూటమి చెబుతోంది. కాబట్టి ఈసారి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి పరాభవం తప్పదని అంచనా వేస్తుంది. గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అయినా సరే బీజేపీ కూటమి అదనంగా పొందే లాభం పెద్దగా లేదిక్కడ. బెంగాల్, ఒరిస్సాలపైనే బీజేపీ ఆశలు. పశ్చిమ బెంగాల్లో 42, ఒరిస్సాలో 21 సీట్లున్నాయి. బెంగాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 18, తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లలో గెలిచాయి. ఈసారి కనీసం 25 సీట్లైనా గెలుస్తామని బీజేపీ ఆశిస్తుంది. ఒరిస్సాలో బీజేపీ 8, బిజు జనతాదళ్ 12, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి. ఒరిస్సాలో దాదాపు అవే ఫలితాలు రావచ్చంటున్నారు. మొత్తంగా బెంగాల్, ఒరిస్సాలో బీజేపీ పరిస్థితి బాగానే ఉందంటున్నారు. పంజాబ్, కాశ్మీర్, గోవాలో బీజేపీకి కష్టమే. పంజాబ్లో 13, జమ్మూ కాశ్మీర్లో 6, గోవాలో 2 స్థానాలున్నాయి. మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీ 6, కాంగ్రెస్ 9, అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలీదళ్ 2, యూపీఏ పక్షం జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3, ఆప్ 1 సీటు గెలుపొందాయి. ఇప్పుడు పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఉంది. కాశ్మీర్లో స్థానిక రాజకీయ పక్షాలదే ఆధిపత్యం. గోవాలో ఉన్నవే 2 సీట్లు. కాబట్టి మొత్తం 21 సీట్లలో కనీసం సగం సీట్ల కంటే తక్కువగానే బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఇండియా కూటమి భావిస్తుంది. 7 సిస్టర్స్లో సీట్స్ పెరిగే ఛాన్స్ లేదు. 7 సిస్టర్స్ గా పిలువబడే 7 ఈశాన్య రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బీజేపీ మాక్సిమం సీట్లు దక్కించుకుంది. పెద్ద రాష్ట్రమైన అస్సాంలో 14 లోక్సభ స్థానాలుండగా మిగతా 6 రాష్ట్రాల్లో కలిపి 10 లోక్సభ స్థానాలున్నాయి.
సహోదర రాష్ట్రం సిక్కింలో ఒక లోక్సభ స్థానం ఉంది. మొత్తం 25 స్థానాలకు గాను 2019 జనరల్ ఎన్నికలలో బీజేపీ 15, ఎన్డీఏ పక్షాలు మరో 5 గెలిచాయి. అదనంగా ఇక్కడ బీజేపీకి, ఎన్డీఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలే. మిగతా 6 కేంద్రపాలిత రాష్ట్రాలైన లక్షద్వీప్, చండీగఢ్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలోని 6 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 2, కాంగ్రెస్కు 2, ఇతరులకు 2 వచ్చాయి. వీటిలో ఎన్డీఏకి పెరిగేది లేదు, ఇండియాకు తగ్గేదీ లేదు. ఈసారి కూడా దాదాపు అవే ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రాష్ట్రాల వారీగా పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ మాత్రం తమకు ఒంటరిగానే 370 సీట్లు వస్తాయని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఎన్డీఏకు 400 సీట్లు అని చెప్పుకోవడం ప్రజలతో మైండ్ గేమ్ ఆడడమే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా తమ ఇమేజ్ పెరిగిందని, మోదీ క్రేజ్ బాగా ఉందని బీజేపీ చెప్పుకుంటోంది. అయితే బీజేపీ చెప్పినట్లుగా ఈసారి ఎన్నికల ఎజెండా కేవలం రామ మందిరం, మతం మాత్రమే కాదని కాంగ్రెస్ అంటోంది. ప్రఖ్యాత సర్వే సంస్థ సిఎస్డిఎస్ ఇటీవల విడుదల చేసిన 2024 ప్రీ పోల్ సర్వే ఫలితాలను కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఈసారి ఎన్నికల ఎజెండాలో రామ జన్మభూమి, మతం కన్నా పేదరికం, నిరుద్యోగిత ఎక్కువ ప్రభావం చూపుతాయని ఆ సర్వే సంస్థ పేర్కొంది. 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పట్ల ఆదరణ తగ్గిందని పేర్కొంది. బీజేపీకి ఆయువు పట్టుగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కూడా ఆదరణ తగ్గిందని పేర్కొంది. ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో బీజేపీకి బాగానే ఆదరణ ఉన్నప్పటికీ దిగువ మధ్యతరగతి, పేదల్లో బీజేపీ మీద పెద్ద ఆశలు లేవని తమ సర్వేలో తేలినట్లు వెల్లడించింది. రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రలు కూడా కాంగ్రెస్ పరిస్థితి మెరుగు కావడానికి ఉపయోగపడుతుందనే అంచనాలున్నాయి. ఈ కారణాల వల్ల బీజేపీ ఆశించిన ఫలితాలు రావని ఇండియా కూటమి చెబుతోంది. కూటమి అంతర్గత సమావేశాల్లో కూడా ఇవే లెక్కలపై చర్చ జరుగుతుంది. ఉత్తరాదిలో తన బలాన్ని యథాతథంగా నిలుపుకుని దక్షిణాదిలో ఓ 50 సీట్లు తెచ్చుకుంటే తప్ప బీజేపీ తాను అనుకున్న లక్ష్యమైన 370కి చేరడం కష్టం. ఈ తాజా లెక్కలే ఇండియా కూటమి పక్షాలకు కాస్త ఊరట ఇస్తున్నాయి. ఈ లెక్కలను సహజంగానే ఎన్డీఏ కూటమి కొట్టిపారుస్తుంది. భారతీయుల మనోగతం ఇండియా కూటమి నేతలకు అర్థమయ్యే అవకాశమే లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.